గద్దలు వాలి చెరపడతా ఉన్నాయి. ఈ కూటమి నేతలకు కానీ, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులకు కానీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ దేవుడంటే భయము భక్తి లేకుండా పోయాయి. కంచే చేను మేస్తే అన్నటువంటి విధంగా దేవాలయాల భూములకి కాపలాగా ఉండాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ఆ భూముల్ని ఇష్టానుసారం కాజేసి వేల కోట్ల రూపాయలు సంపాదించాలనే ఒక ఆలోచనతో అడ్డగోలు జీవోలు జారీ చేస్తూ ఉంది. అడ్డగోలు జీవోలు జారీ చేస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక ప్రధాన దేవాలయాల్లో వరుసగా అపచారాలు పక్కన జరుగుతూ ఉన్నాయి. మరొక పక్కన దేవుడు మాన్యాలకి రక్షణ లేకుండా పోయింది. రక్షణ లేకుండా పోయింది. ఆలయాల భూముల్ని రక్షించాల్సినటువంటి ప్రభుత్వమే కాజేస్తూ ఉంటే ఇంకా రాష్ట్రంలో సామాన్య ప్రజల భూములకి రక్షణ దొరుకుతుందా? అసలు రక్షణ దొరుకుతుందా? ఈ వారం రోజుల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందినటువంటి భూముల్ని సుమారు 1500 కోట్ల రూపాయల భూముల్ని కొట్టేసేలాగా జీవోలు జారీ చేశారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారుల కూటమి ప్రభుత్వం. వారం రోజుల్లో 1500 కోట్ల రూపాయలకి పైగా దేవుడి భూముల్ని, దేవుడి డబ్బుల్ని కొట్టేసేటువంటి జీవోల్ని జారీ చేశారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారుల కూటమి ప్రభుత్వం. మీరు చూస్తే ఈ రోజున ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలో వినగడప గ్రామంలో జగన్మోహన వేణుగోపాల స్వామికి చెందినటువంటి 1036 ఎకరాల భూమిని నిషేధిత భూముల జాబితా నుండి తొలగించి 1000 కోట్ల రూపాయల దేవుడి భూములను కొట్టేయడానికి చాలా పెద్ద స్కామ్ని చంద్రబాబు గారి ప్రభుత్వం చేసింది. ఈ జగన్మోహన వేణుగోపాల స్వామి ఆలయానికి 1036 ఎకరాల ఈ భూమి ప్రభుత్వం కూడా గతంలో స్వాధీనం చేసుకుంది. దానికి టాస్టిక్ ఎలవెన్స్ కూడా చెల్లిస్తూ ఉంది. అయినప్పటికీ ఎందుకు మీరు 1036 ఎకరాల భూముల్ని నిషేధిత జాబితాలో తొలగించారో, దేవుడు మాన్యానికి ఎందుకు ఎసరు పెట్టారో, ఎవరికి ప్రయోజనాలు కల్పించడానికి ఈ 1000 కోట్ల రూపాయల భూముల్ని నిషేధిత జాబితాలో నుంచి తొలగించారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. హైకోర్టు వారు కూడా మరి తీర్పు ఇచ్చింది కేవలం 28.35 ఎకరాలని మాత్రమే రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితాలో నుంచి ఎన్ఓసి ఇయ్యమని అది కూడా మేకా తనూజ్, రంగయ్యప్పారావు మరియు ఇతరులకి. హైకోర్టు ఉత్తర్వుల్లో కూడా చాలా స్పష్టంగా ఉంది కదా, 28.35 ఎకరాలకే ఎన్ఓసి జారీ చెయ్యమంటే ఎండోమెంట్ కమిషనర్ గారు రామచంద్రమోహన్ గారు 1036 ఎకరాలకి ఎందుకు ఎన్ఓసి జారీ చేశారు? దీని వెనుకున్న పెద్దలెవరో, సామాన్య ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అనుకుంటే ఈ జీవో బయటకు రాదు.
ఈ ఆర్డర్ బయటకు రాదు. 1000 కోట్ల రూపాయల భూముల్ని కొట్టేయాలనుకుంటే, అది కూడా దేవుడి భూముల్ని కొట్టేయాలంటే అది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి స్థాయిలోనో, ఉప ముఖ్యమంత్రి గారి స్థాయిలోనో, లేదంటే నారా లోకేష్ గారి స్థాయిలోనో ఒత్తిడి తీసుకొస్తేనే ఇంత పెద్ద స్కామ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దీని మీద దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి. ఎవరి ఆదేశాల మేరకు, ఎవరి ఒత్తిడి మేరకు మీరు ఈ రోజున వినగడప గ్రామంలో జగన్మోహన వేణుగోపాల స్వామికి చెందిన 1036 ఎకరాలు, సుమారు 1000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ భూములకి ఎన్ఓసి ఇస్తా ఉన్నారు. దేవుడి భూముల్ని ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టే అధికారం మీకు లేదు కదా. అసలు హైకోర్టు ఉత్తర్వులను కూడా మీరు ఎందుకు ఛాలెంజ్ చేయలా? హైకోర్టులో కూడా మీరు ఎందుకు సరైన పత్రాలు దాఖలు చేయలా? జడ్జిమెంట్లో కూడా చాలా స్పష్టంగా ఉంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కానీ, అదేవిధంగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కార్యాలయం తిరువూరు కానీ సరైన పత్రాలు ఇంతవరకు ఒక్కటి కూడా వేయలేదని జడ్జిమెంట్లో కూడా మెన్షన్ చేశారు.